హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ డైలీ లైఫ్. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో ఇలా బన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. బయట దొరికే వాటిలాగానే మెత్తగా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్గా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ గోరువెచ్చని పాలు పోసుకోవాలి. అందులో ఇందాక మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి 1 కప్పు మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకుంటే బన్స్ అయితే చాలా గట్టిగా వస్తాయి. సో పిండిని కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. నాకైతే 1.5 కప్ అయితే మైదా పిండి అయితే పట్టింది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తడుపుకున్న పిండిని అందులో పెట్టి పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి అయితే ఇలా బాగా పొంగుతుంది. దాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బన్స్ అయితే అంత మెత్తగా వస్తాయి. కలుపుకున్న తర్వాత దీన్ని 4 పీసెస్ అయితే నేను చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా పిండిని లోపలికి అనుకుంటూ ఇలా కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అందులో పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పాలు కానీ నెయ్యి కానీ మీది నుంచి అప్లై చేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టి 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ని బయటికి తీసి ఇలా వేడిగా ఉన్నప్పుడే పైనుంచి నెయ్యిని కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. అంతే, ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే బన్స్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. అలానే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.